ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఉద్యమం చేసి సీఎం కాలేదని బ్రోకరిజం చేస్తూ సీఎం అయ్యారని కామెంట్స్ చేశారు. ప్రజాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయేవాడు కాదన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలో చేర్చితే పిచ్చుకుక్కల రాళ్లతో కొట్టబడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కడియంను కొట్టాల్సిందే అన్నారు. కడియం శ్రీహరిని రాజీనామా చేయనీయకుంటే రాళ్లతో కొట్టి వస్తుందన్నారు. ఓటర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కడియం శ్రీహరి దగ్గర కేటీఆర్ డబ్బులు ఉన్నాయి, అది కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి. బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు పెట్టైనా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చేయని సరే తన కూతురుని గెలిపించుకుంటామని చెప్పి అంటుండే. ఎందుకంటే 2 రకాల డబ్బులు వచ్చినాయి. కడియం శ్రీహరికి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తీసుకున్న మహానీయుడు అతను. బీఆర్ఎస్ టికెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తు పేరు మీద వచ్చినవి ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కనుక 2 రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో 40 ఏళ్ల రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా తను 40 ఏళ్లుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు. మళ్ళీ తన కూతురుకు మరో 40 ఏళ్లు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారని ప్రచారం జరుగుతుంది. అన్నీ ఇస్తామని చెప్పేశాడు. రైతులకు కానీ ఏదన్నీ ఇస్తామని చెప్పాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా దాటుతుంది. అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే చిత్తు లేదు. ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులు కేటాయించకాడ లేడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా? ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు 4-5 రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పెట్టేసింది. ఇన్ఛార్జ్గా పెట్టడం అంటే గెలిపించుకోమని చెప్పేసింది. మరి గెలిపించుకోవడానికి కావాల్సిన ఏంటిది? డబ్బులే కదా. ఏదో రూపంగా పక్కదారి పట్టించి వివిధ వర్గాలను బెదిరించిన డబ్బులను తీసుకెళ్ళి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెట్టడమే దృష్టి పెడుతున్నాయి తప్ప ఇచ్చిన హామీ అమలు చేసే కాడ ఆయన లేడు అనేది సాక్ష్యంగా కనిపిస్తున్నది. సోదరులు హరీష్ రావు ఏదైతే సవాల్ ఇసిరిండో సవాల్కు అనుగుణంగానే అక్కడికి వచ్చిండని మేము భావిస్తున్నాం. సవాల్ను స్వీకరించే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు, అమలు చేసే నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదనేసి కూడా రుజువు అవుతుంది. ఆయన ఒక మాట మీద నిలబడేటోడు కాదు అని ఇన్ని మాటలు నేను చెప్పేశాను. కాబట్టి ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు అమలు చేసే కాడ కూడా ఆయన మాట నిలబడదు. దాని మూల్యం ఈ ఎన్నికల్లో చెల్లిస్తాడనేసి కూడా గుర్తు చేస్తున్నాం. అన్నీ ఇస్తామని చెప్పేశాడు. రైతులకు కానీ ఏదన్నీ ఇస్తారని చెప్పాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా దాటుతుంది. అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే చిత్తు లేదు. ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు?